లొల్లి మాకు దుడ్డన లేకపోయింది ఈడొస్తుంది హో దుడ్డ కాదా మా దున్నపోతన్నమాట దున్నపోతున్నట్టు మా గురువు కొడతాను కానీ లేవు తెల్లారింది పొద్దెక్కింది లేవు ఉడ్జాలే మంచిగా మంచం ఇంత తీసుకొని అన్నాడు ఏంది జల్లి వేసి ముఖం కట్టుకోపో 100 రోజుల పనికోవాలి నేను రాను అగో ఎందుకు రావు నిన్న రానంటివి మొన్న రానంటివి ఏదో బతలాడి తీసుకుపోయినా రోజు బతలాడినా నిన్ను నువ్వేవో నేను రాను నాకు ఎండ పడది ఏంటిది ఎండ పడది అందరికి పడుతుందా ఎండ అన్ని కప్పుకొని చేస్తలేరా పని నువ్వు కూడా అట్లనే పా తువాల కట్టుకొని పోదాం పా అబ్బో రోన్ ఎండలు రోకన్ల వాళ్ళకి చంపుతున్నాయి సూర్యుడు చూస్తుండు నా కొరకే గుండు మల్లేసాడు ఎప్పుడు వెళ్తాడో గ్లూకోజ్ పైప్ వేసి గుట్టుకుని ఎనర్జీ మింగుదామని నేను రానుపో అబ్బో నాకు ఎండ పడది రానంటే నడవది అచ్చుడే ముసలు పోతారు నీకేమైంది చెప్పు పనులు ఊసిపోయిన వాళ్ళు పోతారు నీకైతే గింత మానం లేదు ఇగో నువ్వు వాడికి వచ్చి చెట్టు కింద కూర్చున్నా మంచిదే గాని నువ్వైతే రా నేనే పని చేసుకుంటా మొత్తం అబ్బా నిజమా నిజమే కానీ అదొక కండిషన్ ఏం కండిషన్ చెప్పు చెప్తా ఇగో ఇంట్లో పని మొత్తం నువ్వు చెయ్యి బోల్దోము ఇల్లుడువు బట్టలు విండు వంట చెయ్యి అప్పరాక నేను అనుకుంటా పని అయ్యేదాకా అప్పుడు నువ్వు లేపినావు అనుకో ఇద్దరం కలిసి 100 రోజుల పని కోదాం అక్కడ నువ్వు కూర్చో నేను పని అంతా చేస్తా ఎట్లా చెప్పు ఎట్లా అంటే నీ గడ్డపారతోటి తవ్వినప్పుడు నువ్వు పారబట్ట అట్టిగానే నిలుసావు నేను పారతోటి ఎత్తినప్పుడు నువ్వు గడ్డపార పట్ట అట్టిగానే నిలుసావు సరేనా నలుగురికి నువ్వు చేసినట్టు ఉంటావు ఏమన్నా అంటివా నువ్వు ఏ పని చెప్పినా చేస్తా మొదలైతే నువ్వు ఇంట్లో పని చెయ్యి అప్పరాక నేను పండుకుంటా ఇగో ఆకలుడు పని వాంచంరా ఎండకు చిలకలు చేసే బదులు చిలక మీద చేసే బదులు ఇంటికాడ చల్లగా నీడకు చేసింది నేను ఎంత అదృష్టం ఆడిదాని లెక్క మంచిగా చదువుతాడుగా ఈ బొగ్గు మొక్క ముగ్గుడ పెట్టిందో కదా ఓర్ మల్లిగా ముగ్గు నువ్వేస్తాను ఈ పిల్ల పెట్టిందా ముగ్గు వేసుడు కాదే ముగ్గు పారుతుందా లేదని ఇట్లా వేసి చూస్తున్నా సరే 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 వేసుకో వేసుకో అయితే వేసుకో వేసుకో అయిపోయింది మన పటేరమ్మ కాలు విన కాలు వేసుకొని ఊపినట్టు ఊపుతున్నావు ఎల్లిపాయలు ఉల్లిపాయలు ఇవన్నీ నాకు తలగబెట్టి భలే పో ఇంక ఊపుడు చూడు అబ్బో నీ ఊపుడు అవుతలేదు పటేలవ్వ తీరింది నేనే నాకు కూడా నువ్వు పని చేయనా అట్లా చేస్తా నాకు ముగ్గు వేయరాదా గదేంటి నాకు ముగ్గు వేయరాదు
నల్ల మూక పోడా ముగ్గే వంటకం ముగ్గే కాదని రాత్రి ఎవడన్నా నాకు అదే వస్తుంది. నీకు తెలివి తెల్లారినట్టే ఉంది కానీ నాడు ఇటు ఎట్లా పోదాం? ఆటోలో ట్రాక్టర్లు పోతున్నాయి కదా అలా పోదాంపా. నేను తెచ్చిన 6 లక్షల కట్నం అని 60 రూపాయలు ముందు కొడతావా అందులో ఎక్కి? 60 రూపాయలకే అడిగినట్టు చేస్తాను, ఆస్తి మొత్తం అడిగినట్టు చేస్తానవేంది? ఇగో గట్ల కాదు కానీ కచరం మీద పోదాం. ఏదోటి కట్టుకరాపో, అందరు వేయరు. అక్కడ ఈ కచరం కట్టకపోయినా అనుకో ఎడ్లు మేస్తాయి, ఎండాకాలం తినం నీళ్లు పెట్టి ఆడ పెడితే తోటల మేస్తాయి. ఆడ మామిడి తోట ఉంది. మా అన్నగాని పో, నాకు మా తెలుసు గాడి ఇవి పట్టుకో మరి. పట్టుకున్నా దా 60 రూపాయల కట్ట అడిగినట్టు చేస్తాను. ఎక్కినవా? మా ఎక్కినాడు. మా ఎక్కినంటే కొద్దిగా సేపు అయ్యి మాట మాట్లాడకు. లేట్ అవుతుంది, అందరు వేరు. నిన్న మొన్న లేట్ అయ్యాయి, ఇవాళ కూడా లేట్ అయ్యాయి. పా తిప్పుతాడు పా, మనకి ఎంత తిట్టినా మానవైతే లేదు. ఎప్పుడు లేటే, ఎప్పుడు లేటే. నువ్వు జల్ది వెళ్ళావా అంటే ఎప్పుడు లేటే. కచ్చడానికి డెకరేషన్ చేస్తారా? కచ్చరం మనం ఎంత మంచిగా ఉన్నాం, కచ్చరం అంతా మంచిగా ఉండొద్దా? రాంగా పొంగ 300 వస్తే వాళ్ళ నెక్స్ట్ రాంగ 300 వస్తే 600 మన 600. ఇక నీ బండే ఎక్కుతారు. ఈ ఊక్కుంటా పోయే వరకే గూకుతుంది. అంటే ఊక్కుంటే గూపితే వాళ్ళు ఊరు చేసి నిర్వాడి వాళ్ళు ఎక్కుతారు. నీకేం తెలుసు? ఆటోలు ట్రాక్టర్లు లేవా? నీ బండే ఉన్నదా? నాడు పోనీ లేట్ అవుతాను. ఇంకా పెడతాడు మెల్లవో నల్లబొక్కపోడా. ఈ పొక్కలకి తీసుకోపోతే బొక్కలు ఎరగేటట్టున్నాయి. ఉపాధి పని కట్టని పనం చేయాలి. బండ్లు వెళ్ళిపోయాయి. అవి ఎట్లా పోడో ఏమో, లేట్ అయ్యా ఏమంటాడో ఏమో. నేను ఒక్కనే లేట్ అయినట్టున్నా. ఇట్లా లేసు లేట్ అయిపోయా. పోనేమో అట్లా కొనిస్తాడు, ఇట్లా కొనిస్తాడు. ఎటు అయినా బండి వచ్చా మంచిగా ఉంది, ఎక్కిపోదు అట్లా. కనబడతలే సౌండ్ వినబడతలే. మీకే తీసుకురాబడి ఎడిపోతున్నావు? అవి కుందేల గుట్ట కాడికి పోతున్నా. అదే ఉపాధి పనికి మీరు ఎడిపోతున్నావు? తెల్ల కూడా ఉన్నది కదా. మేము పనిపోతుంది. అత్తున్నా పోదాం, నేను కూడా వస్తున్నావు. 30 రూపాయలు అవుతాయి. సరే అవుతామని మీ అన్న అయితే ఎట్లు మోతలో మీ అన్ననే. అయ్యో అయ్యో ఇష్టం పాలే గంటాను మరి. ఇట్లా పోతే ఇక ఏరినట్టే మనం. మరి లగన్ చూసి అన్న మరి అందాం. ఎట్లా నువ్వు ఎట్లాగా తీసుకుపోలే తెలియద్దా? అత్తున్నా ఆగలే పోయి బామరి కొద్దిగా నా కొరకు. మీ సెల్ల బొమ్మనంగానే పోవాడుతీవి, ఉరకబడుతీవి. ఎట్లా కట్టేసా కాదు మీరైతే వాళ్ళని అత్త గిడుకోత పని ఉన్నది. బామరి కట్టేట పోతాడు, ఆగనే ఆగడు. ఈయన ఆపతి మందమే. రామలక్ష్ములు రామలక్ష్ములే రామలక్ష్ములు. ఇవి ఆకలికి ఆగేమని లేదు. అయ్యో ఇంకోటి ఎటు బాయ్. దా ఇవరకే లేట్ అవుతుందంటే ఆ ఇద్దరిని పట్టుకొని పురుకుతానవా? నడు జల్లి జల్ది జల్ది నడు. మనమే లేట్ అయినావు. ఏ జల్లి ఎల్లు అంటే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకపోతివి, గూట్లనే చొత్తివి. సారు మనన్న తిడతారు, అందరు వచ్చి పని చేసుకుంటారు. పా ఏందన్నా మలేషియా నాకు ఇప్పుడు వస్తారు, 6:30కి రమ్మంటే ఇప్పుడు వచ్చారు. మొదటలో పని అయిపోతుంది. గిట్ట అయితే ఎట్లనే కష్టం. ఈ ముండ కొడుకు ఏవట లేట్ అయింది సారు. అబ్బి ఇవాళ ఒక్కరోజు ఫోటో దిగుర్రి. ఎట్లా తీయత్తమ్మా మీరు లేట్ వస్తారు? ఇన్నావా? ఏమో తొందర రా అంటే ఇనకపోతివి. ఇప్పుడు మంచిగా ఉందా సార్? ఇంటికి వమ్మంటాడు. నాకేనా చెమట అయినా పడితే రానే పడితే వెనక తోక పట్టుకొని. ఇవాళ ఒక్కరోజు అయితే ఫోటో దిగురు సార్. రేపటి నుంచి లేరు రామేం రాము. లేదన్నా లేదు, రోజు మీరు ఇదే పద్ధతి చెప్తారు. మీరు చక్కగా వెళ్ళిపోరు ఇంటికి. మీతో నాకు అందరితో మాట వస్తుంది. మీరు ఏబట్టి మీ ఇష్టం ఉన్నప్పుడు 9:30కి వచ్చి పని అంటే ఎట్లా వాళ్ళు చేస్తారు? విన్నావా?
మంచిగా ఉందా? ఓ నల్ల మొక్క పోడా, నన్ను మంచిగుందా అంటానవేంద్ర నువ్వు లేట్ చేసి? అనుకున్నాడు సార్ కోపానికి వస్తుండు, నువ్వు చేయబట్టే నన్ను అంటావు. నువ్వు లేట్ చేసినావు, నేను కాదు లేట్ చేసింది. సరే అయితే తమ్మి ఇవాళ ఒక్కనాడికి బతలాడు లేదు ఏం లేదు, ఇక మీరు పోర్రి, ఇక అయిపోయింది. అబ్బా రోజు తమ్మి ఇట్లా చేస్తే ఎట్లా కష్టం ఇవాళ ఒక్కనాడికే కష్టం కష్టం పోలే, అందరితో నాకు బాగా మాట వస్తుంది. తమ్మి దండం పెడతా. అందరు ఏమన్నారు సార్? ఇవాళ మరి ఒక్కటే రోజు రేపటి నుంచి ఇంకోసారి మాత్రం మీరు టైంకి రాకపోతే మాత్రం మొత్తానికి పనికి తీసుకొని చెప్తున్నా. సరే లేట్ చెయ్యం. బా, నడు. ఫోటో తీయద్దా? నాడు సరే సరే అంటాను. వద్దు, నువ్వు ఇటు జరుపు ఒక్కొక్కరికి ఎన్ని మొదలు తీస్తుంది ఇటు అమ్మ. కానీ రేపు అడిగిరి ఇట్లా ఓకే అమ్మ, జరుగు ఇట్లా. సార్ చూసిన ఇప్పుడు వచ్చిన నెలకు ఆదిరెత్తాడు, మనకేమో మనం లేట్ వచ్చిందో మనం మర్ర కొడతాడు సార్. చూసినావా? మొన్న నన్ను కూడా మర్రగొట్టిండు అబ్బా, పో అన్న వల్ల వేయినా జాలి లేకుండా. ఓకే ఇక వచ్చిందా? నడు. సరే బా, నడు. అబ్బో అబ్బో నాట అబ్బో. ఇగో తట్ట పట్టుకో, ఇది కట్టుకుంటా. ఇక నువ్వు చేసేది ఎప్పుడు అన్ని నాతో మోపించినాక. ఓ నువ్వు బాగానే కొడతాను అనుకో. ఏవా అంజావా, అన్నం తిన్నావా? తింటావు, నీకేంది? తాత పొద్దుగా అండు పెడతాడు, మంచిగా జల్లేస్తావు. నీకేంది మంచిగా లేట్ వస్తావు, జల్లె పోతావు. ఈయనమ్మా బామ్మరిదేనా? ఏయ్ ఎప్పుడు వచ్చినావు? సార్ కనవాడ మెల్ల ఇళ్ళకెళ్ళి పొదల్లకెళ్ళి వచ్చి నాంగినవా? సార్ కనబడితే తిడతాడని పొదల్లకెళ్ళి వాడి వచ్చిన. అంతే తీకమతులు ఉన్న వాళ్ళు గట్టినే ఉంటారు. మా ఇక మాత గానీ నీకు లేదు, ఇక మాత అందరికి ఉంది కానీ పారందుకో. పారనే ఇది పారనే. అయ్యో గడ్డపారా తేరే నువ్వు. నేనెందుకు తెచ్చిన? కచ్చంలో ఉండవచ్చు పో. నువ్వు తెచ్చినావా? నేను పార పట్టుకొని వచ్చి ఉక్కుంటూ వచ్చినావు. ఇక అన్ననే తడువు. ఓ అన్న ఒక గడ్డపార ఇయ్యరా? సారా మనం తెచ్చుడే తప్పైంది, 2 గడపరాలు అడిగిన వాళ్ళకల్లా ఇచ్చుడు అవుతుంది. అబ్బా ఇగో గడ్డపార తెచ్చిన. అయితే కూర్చుంటావు, నడు తవ్వేము. ఇది నాకేదో పాడైతుంది, గట్టిగా వస్తుంది. అగో మళ్ళా నన్ను తవ్వు అంటావు. గట్టిగా అయితే నేనేం చేయాలి? ఇంటికాడ ఏమని తీసుకొచ్చినావు? వీడికి బండ మీద కూర్చుండే మొగడా, చెట్టు చూసుకొని చెట్టు కింద బండ ఉంటది, దాని మీద కూర్చుండు అని తీసుకొచ్చినావు. నేను చేస్తానే చెయ్య నేను. ఆగో గీడికి వచ్చినాక ఉత్తకుండా నడుతుందా? సార్ పెట్టినంత తవ్వకపోతే మనకు పైసలు పడతాయా? చేసే పని నడు. కూర్చుంటాను మంచిగా వచ్చి. ఊరి అవ్వా భలే ఐడియాలు ఉన్నాయని దగ్గర. ఇల్లడితో ఇల్లడి పని చేయించినావు. ఏమని తీసుకొచ్చినావు? నీకు ఆడ ఏం పని చెప్పా? చెట్టు కింద కూర్చుండా నువ్వు. ఇల్లు నూకిపించినావు, ఆకిలు నూకిపించినావు, బోల్ నూకిపించినావు, అంట అండిపించి సర్ది పెట్టి సతిమను లేపు పోదామని అన్నావు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇట్లా చేస్తున్నావా? వీళ్ళందరూ మహిళ ఆడవాళ్ళని చూసి బలాన్ని చూసుకొని మాట మాట్లాడుతున్నావా? ఓ బా, ఆడవాళ్ళని గిడి ఉంచుతున్నావు చేతు, నీకు ఆడవాళ్ళకి కనబడుతున్నాం మేము. అయ్యో అడు చూస్తే ఆడవాళ్ళ కనబడ్డావు, ఏమనుకో. ఓ నల్ల మొక్క పోడా, ఆ అన్నతోటి బాధికానలోటి మాజారు గానీ వచ్చి పని చేసేదా? నువ్వు ఇంటికాడ ఏమని తీసుకొచ్చినావు? నేను దవ్వుతామ్మా వాడా, నువ్వు పొక్కలెళ్ళేవాడు అలా అందరికి కనబడేటట్టు పని చేసినట్టుగా కనబడతావు అని అన్నావు. మళ్ళా నువ్వు ఎత్తేటప్పుడు నువ్వు గడపర పట్టుకో దవిన మొగం లెక్క కనబడతావు అని బుదరకిచ్చి తీసుకొచ్చినావు. నేనెందుకు తాగుతా? నువ్వెందుకు నీ అవ్వ గడప పడతా గడ్డపారు ఉంది చెప్తానా? తట్టనుక మీద తల వలగాలి. ఎందుకు అలుగుతుంది? ఏమంటున్నావు? చూడు అన్న, ఈడికి వచ్చి కూర్చుంటే నడుతుందా? పని చేయాలి కానీ. చేసింది ఎందుకేనా? ఇందుకేనా కాదు, నన్ను సర్వ కట్ట పెడుతుంది. దీన్ని చేసుకునే బదులు మా మరదల్ని చేసుకున్నా మంచిగా బతుకుదు. నీ మాసమైన ముఖానికి నేను దొరకడు ఎక్కువ అంటే ఇంకా మా మరదల్ని చేసుకుంటే మంచిగా ఉండు అంటానవా? అది నీ ముఖం చూసి ఏమన్నా పట్టుకున్న లేచిపోయింది. నీ కాట అత్తదా టేవలో అయితే నేను అవుతాను పాడుగా బాబు. నీ అక్క ఇయ్యాలి ఉంటది నీకు. పారి అన్న పారేవలో పట్టుకోను మీకే. నీ అక్క నేను పొక్కల పెడతా, అందరు వీకిర్రు. ఏవాళ్ళు నిన్ను పెడతా? మా అన్ను నేనున్నాం ఇద్దరం, ఏమనుకుంటున్నావు గాని. లొల్లి పెట్టుకోకుండా చేయండి. అంత ఇటు అవుతుంది, కళ్ళు తిరిగినట్టు.
కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి. నాటకాలు మంచిగా ఆడుతున్నావు కానీ తప్పు పని తెప్పించుకోవాలని ఇవన్నీ నాటకాలు. ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి చెప్తున్నాను అర్థం చేసుకో ఎందుకు. మున కొడక గడపర ఓయ్ ఏమైంది? ఓ అన్న కింద పడ్డా రాయ ఒకసారి. ప్లాన్ వర్కౌట్ అయింది. ఉండాలిరా ఈ మాత్రం యాక్టింగ్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఎట్లుంది వీడియో? ఈ వీడియో మీకు నచ్చితే చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మంచి మంచి వీడియోస్ తో మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ అన్న కొత్తగా పెట్టుకున్నాడు, ఈ అన్నకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. నా అంటూ నేనైతే ప్రయత్నిస్తా అన్నా. ఖచ్చితంగా నన్ను ఎట్లా ఆదరించుతారో ఈ వీడియోలో కూడా చూసి, ఈ అన్న ఛానల్లో కూడా చూసి ఖచ్చితంగా ఆదరించండి. అన్నను ముందుకు తీసుకుపోదాం. మనం చేయాల్సింది ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తే చాలు. Thank you for watching this video. Bye.